ఫ్రెండ్స్, నేను షెహనాజ్. ఒక మంత్రి కొడుకు, ఒక మైనర్ బాలిక, పోక్సో కేసు. అంతేకాదు 5 కోట్లు డిమాండ్ అంటూ హనీ ట్రాప్ కథ. కానీ ఇప్పుడు అదే ఫిర్యాదు బండి సాయి భగీరథ మెడకు చుట్టుకునేలా ఉంది. నిజంగా ఎవరు బాధితులు, ఎవరు నాటకం ఆడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ కేసులో ఒక్కో ప్రశ్న ఒక్కో బాంబులా పెళ్తుంది. ఇక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక కుటుంబం వచ్చి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేయటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. కానీ ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమిటంటే, బండి సాయి భగీరథ్ తనను తాను కాపాడుకోవడానికి ఇచ్చిన ఫిర్యాదే ఇప్పుడు అతనిపై అనుమానాలను మరింత పెంచుతుంది. అవును, ఆ అమ్మాయితో తిరిగాను అంటున్నాడు భగీరథ్ తన ఫిర్యాదులో ఏమన్నాడంటే, ఆ అమ్మాయి తనకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైందని, అందరం కలిసి తిరిగామని, విజయవాడ, తిరుమల, అరుణాచలం ట్రిప్స్ కు కూడా వెళ్ళామని, ఆమె ఇంటి ఫంక్షన్లకు కూడా వెళ్ళానని ఒప్పుకున్నాడు. ఇక్కడే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. మైనర్ బాలికతో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఎందుకు తరచూ ట్రిప్స్? ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 50,000 అసలు ఎందుకు ఇచ్చాడు? ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే, నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న, భగీరథ్ తన ఫిర్యాదులో వాళ్ళు బెదిరించడంతో భయపడి 50,000 ఇచ్చాడంట. అది కూడా చెప్పాడు అందులో. ఇక్కడే అనుమానాలు మరింత పెరిగాయి. ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు డబ్బులు ఇచ్చాడు? ఎందుకు డబ్బులు ఇస్తాడండి? అసలు ఏ తప్పు చేయలేదు కదా, అతను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? 5 కోట్లు అడిగారట, అయితే కేవలం 50,000 ఇచ్చి బయటపడాలనుకున్నాడా? అసలు ఆ డబ్బు నగదు రూపంలో ఇచ్చాడా, ఫోన్ పే చేశాడా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడా? ఫిర్యాదులో ఒక్క క్లారిటీ కూడా లేకపోవడం ఇప్పుడు కొత్త డౌట్లకు దారితీస్తుంది. తర్వాత నిర్మల్ కేసు అస్సలు అబద్ధం అండి. ఆ అమ్మాయిపై కేసులు ఉన్నాయని. ఈ కేసులో మరి బిగ్ ట్విస్ట్ ఏంటంటే, భగీరథ్ తన ఫిర్యాదులో ఆ అమ్మాయి గతంలో కూడా ఇతరులను కూడా బ్లాక్ మెయిల్ చేసిందని, నిర్మల్లో కేసు నమోదైందని అందులో పేర్కొన్నాడు. కానీ నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మాత్రం అలాంటి కేసే లేదు అని క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా భారీ దుమారం ఇప్పటికే ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు బీజేపీ నేతలు ఇది హనీ ట్రాప్ కుట్ర అంటుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రము పవర్ ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. అదే సామాన్యులు ఎలా అయితే పోక్సో కేసు, ఇలా రాజకీయ నేతలకైతే హనీ ట్రాపా అంటున్నారు. ఈ కేసులో అసలు నిజం ఏంటంటే, పోలీసులు దర్యాప్తు ఎటు దారి తీస్తుంది, బండి సాయి భగీరథకు ఇది లీగల్ గా రాజకీయంగా ఎంత పెద్ద నష్టం చేస్తుంది అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా స్టూడెంట్స్ పైన చేసుకున్నాడు, కొట్టాడు, ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అది కూడా మైనర్ అమ్మాయి. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చినా కూడా ఇతనిదే తప్పు. ఆమె మైనర్ కావడంతో ఇది ఆయన పెట్టిన అభియోగాలు ఆమెపై ఇవి చెల్లవు. ఆమె మైనరు. బండి సంజయ్ కుమారుడికి శిక్ష పడాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.